హాయ్ అండి. ఈరోజు నేను మీకు చాలా తొందరగా ఈజీగా చేసుకునే ఒక పచ్చడి చేసి చూపిస్తాను. అదే దొండకాయ పచ్చడి. రండి నా గార్డెన్లోకి వెళ్ళి కొన్ని దొండకాయలు కోసి తెచ్చుకుందాం. అందరికీ గార్డెన్ ఉండదు కాబట్టి లేని వాళ్ళు ఒక పావు కేజీ వరకు కొన్ని తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. నా గార్డెన్లో కట్ చేసినవన్నీ నాకు ఒక పావు కేజీ వచ్చినాయి. ఇది ఈజీగా ఒక పూటకి ఒక 4-5 వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అది తెచ్చుకున్న దొండకాయలన్నీ చక్కగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పొయ్యి వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు కొంచెం అంటే ఒక అర స్పూన్ మెంతులు వేసుకోండి, రుచి బాగుంటుంది. అలాగే నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను, మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. ఒక 2 టమాటోలు ఈ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవి అందులో వేసి బాగా కలుపుకోండి. దొండకాయ ముక్కలు బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి అన్నిటినీ మూత పెట్టేసేయండి. ఈ మూత పెట్టిన తర్వాత అవి బాగా మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయిన వాటన్నిటిని చక్కగా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టండి. అంటే నాకు టైం లేక నేను మిక్సీలో వేసాను, కానీ దీన్ని రోట్లో వేసి మనం చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తిరగమూతకి చల్లమిరపకాయలు అంటారు కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అదే మజ్జిగలో మిరపకాయలు, వాటిని ఎండుమిరపకాయలు బదులుగా వాటిని వాడుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఏం లేదు, అందులో సింపుల్గా మినపప్పు, ఆవాలు, ఈ చల్లమిరపకాయలు, కరివేపాకు వేసి వాటిని బాగా వేపండి. చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, మనం తినడానికి ఎలాగైతే వేస్తామో అలా వేపేసుకొని ఈ మిక్సీ పట్టిన పచ్చడిని అందులో వేసి ఒకసారి కలిపేసుకోండి. అంతే, వేడి వేడి దొండకాయ పచ్చడి రెడీ.